7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ, సంపూర్ణ మాఫీ అన్నారు. అంటే అన్ని మాఫీ చేయాల్సి వస్తుందంటే రైతులందరికీ కూడా, రైతులందరూ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇట్లా బీరువా తెరుస్తుంటే, బ్యాంక్ వాళ్ళు వస్తుంటే, లాక్కొని పోతుంటే, లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు, బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటేనే బీరువా మళ్ళీ వేసేయడం. అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఎంత కావాలా? 87,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అరాకొర అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా, అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజరు రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా, భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోను. వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ఇప్పుడు ఏమైంది, మీకు శనక్కాయకైతే ఇంతే, కందులకైతే ఇంతే, వరికైతే ఇంతే తగ్గించినారు. అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు. అది కాక మళ్ళా 50,000 ఒకసారని, 1,00,000 వరకే అని, 1,50,000 అని రకరకాలుగా చేసి మొత్తం మీద 87,000 కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ 15,000 కోట్లు చేసినారు. అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు. రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు. అప్పుడు ఇచ్చినారండి. ఇంచుమించు 11,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 5 సంవత్సరాలు 630 కోట్లు మాత్రమే ఇచ్చిండేది. 11,500 కోట్లకు గాను 630, అంటే ఇంచుమించు ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికలను కూడా అమలు పరుస్తామన్నారు. చేసినారా? అసలు ఊసే లేదు. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు. అసలు ఏమేమి లేనే లేదు. చివర 2019 ఎలక్షన్ల ముందర ఊరికే కేటాయింపు మాదిరి పేరుకు ఒక 500 కోట్లు కేటాయించినారు. బ్యాంకులో కుదోపెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఒక్కరిదన్నా ఆంధ్ర రాష్ట్రం ఒక్కరు బంగారం అని వచ్చింది వాపస్? బంగారం కాకుండా మళ్ళీ ఇత్తడని వచ్చిందా కనీసం? ఆ తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ, పాపం అక్క చెల్లెమ్మలందరూ కూడా రుణమాఫీ అవుతుందంటే ఆ రోజుకి ఇంచుమించు 21,500 కోట్లు ఉండగా ₹1 అన్న దాంట్లో ₹1. బెల్ట్ షాపులు రద్దు అన్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అప్పుడు బెల్ట్ షాపులే, ఇప్పుడు బెల్ట్ షాపులే. అదొక పెద్ద పరిశ్రమ అయిపోయింది అనమాట. ఇంటికి ఒక ఉద్యోగము, ఒకరికన్నా వచ్చిందా ఇంటికి ఒక ఉద్యోగం పోయిన 5 ఏళ్లలో? కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, ఒక కంప్యూటర్ అని ఎక్కడైనా ట్యాబ్లెట్ ఇచ్చినారా? ఇవ్వకపోగా మేమిస్తే మళ్ళీ దాన్ని పేరు పెడుతుంది గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అంట. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 2014 నుంచి 19 లోపల గుడిసెలే ఉండకూడదు. లేవండి? ఎన్ని ఇండ్లు కట్టినారు సార్? ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఎక్కడన్నా కట్టినారు? ఎక్కడ ఒకటన్నా 5 సంవత్సరాల్లో? ఎన్టీఆర్ సురక్ష ద్వారా రక్షిత మంచినీటి సరఫరా ₹2కే 20 లీటర్లు ఇంటింటికి రోజు వచ్చిందండి ఎక్కడ? కాపులకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తామన్నారు 2014-19 మధ్యలో. మొత్తం ఇచ్చినది 1,340 కోట్లు 5,000 గాను. చేనేత రుణాలు, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. ఏమి చేయకపోగా 2019 ఎలక్షన్ రేపు ఉందంటే 111 కోట్లు ముందు ఇస్తారు అప్పటికప్పుడు. నిరుద్యోగ యువతకు 1000 నుండి 2,000 వరకు నిరుద్యోగ భృతి. ఇప్పుడు 3,000, అప్పుడు 1000 నుంచి 2,000. ఎంతమందికి వచ్చిందండి? వచ్చిందా ఎవరికన్నా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్తో కృష్ణా జలాల ఇది చేస్తామన్నారు. చేసినారా? పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి అని చెప్పి 25,000 అంట. 25,000 ఆడపిల్ల పుడతాను 25,000 వేస్తామంటే ఇప్పటికి అందరూ లక్షాధికారులు అయ్యిండాలి. ఉందా ఒకరికన్నా? 25,000 కాదులే, కనీసం ₹250 ఉందా ఎవరికన్నా? ఇది కాదండి. సో ఇది మేనిఫెస్టో కాదా? ఇది విజన్ కాదా? ఈ విధమైన పెట్టుకొని ఈరోజు విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇంత పెద్ద పుస్తకాలు ఇస్తే సామాన్య మానవుడు కోరుకుండేది, అయ్యా నేను నీకు ఇచ్చినది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నువ్వు ఇవన్నీ చేస్తావు అని మేనిఫెస్టో రూపంలో ఏదైతే పెట్టినావో అది నీ విజన్గా భావిస్తాగా అని చెప్పి ఇదంతా ఏంది అని అడుగుతున్నారు. అసలు ఇవన్నీ చేసేది మర్చిపోండి. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇంచుమించు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంచుమించు 3,000 కోట్ల బకాయిల వలన ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్, ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఫీ రీఎంబర్స్మెంట్ చూస్తే ఇంచుమించు 1 సంవత్సరం పెండింగ్ ఉంది. జనవరి నుంచి పెండింగ్ ఉంది దాదాపు. అంటే దాదాపు 2,800 కోట్లు పెండింగ్ ఉంది. చూడండి, డిసెంబర్ 28 ఆంధ్రజ్యోతి డిసెంబర్ 28 తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రజాశక్తి 23 డిసెంబరు
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు బకాయి ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరు అసలు మొదటికి మోసం. పోనీ మేము ఏ రోజు కూడా పెద్ద పెద్ద వాగ్దానాలు విజన్లు స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నాం, మేనిఫెస్టోనే బైబిల్ అన్నాం, మేనిఫెస్టోనే ఖురాన్ అన్నాం. ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి 2019లో గెలిపించినారు. మాది కూడా చూద్దాం, మా విజన్ అమలు. ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఏమని, జగనన్న అమ్మఒడి ఇస్తామని చెప్పినాం, ఇంటింటికి 15,000. ఎంతమందికి అండి ఇచ్చిండేది? ఎంతమంది? అందాజుగా 44 లక్షల చిన్న అంటే 45 లక్షల మంది తల్లులు ప్రతి సంవత్సరం పొందినారు. అవునా కాదా? జగనన్న విద్యా దీవెన కింద ఇంచుమించు 27 లక్షల మంది విద్యార్థులు పొందినారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,50,000 మంది రైతులు రైతు భరోసా వచ్చిన మాట వాస్తవమా కాదా? పెన్షన్ కానుక కింద వృద్ధులందరూ కూడా 66 లక్షల మందికి చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చేయూత కింద 26,40,000 మంది అంటే ఇంచుమించు 26,50,000 మంది మహిళలకు చేయూత కింద సంవత్సరము 18,500 మాదిరిగా 75,000 4 సంవత్సరాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వైఎస్ఆర్ ఆసరా కింద ఇంచుమించు 79,000 మంది అక్క చెల్లెమ్మలకు 27,000 కోట్లు అందాజుగా ఉంటే 4 విడతల్లో మాఫీ చేసిండేది వాస్తవమా కాదా? ఇండ్లు లేని వాళ్లకు ఇంచుమించు 21 లక్షల మంది ఇండ్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇండ్లు కట్టేది ప్రారంభం చేసిన మాట వాస్తవమా కాదా? ఇవే కాకుండా జగనన్న వసతి దీవెన, మరి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా 0 వడ్డీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, అదేవిధంగా జగనన్న చేదోడు లా నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్టు, అగ్రిగోల్డ్, ఒక్కసారి అర్చకులకు ఇమాములకు మౌజంలకు గౌరవ వేతనము, అదేవిధంగా కోవిడ్ కార్డు హోల్డర్లకు కోవిడ్ అసిస్టెన్సు, ఈబీసీ నేస్తము, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, ఇవన్నీ చేసినామా లేదా? ఇది డీబీటీ ద్వారా 5 సంవత్సరాల్లో కోవిడ్ ఉన్నా కూడా ఇన్ని ఇబ్బంది ఉన్నా 2,50,000 కోట్ల పైచలకు ప్రజలకు పేదవాళ్ళకు ముట్టిన మాట వాస్తవమా కాదా? డీబీటీ కాకుండా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, మరి ఇంటి పట్టాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు, అదేవిధంగా ట్యాబులు, పిల్లలకు ట్యాబులు, పీడిఎస్ రైసు, మరి పవర్ సబ్సిడీ, ఇవన్నీ కూడా కలిపి 1,70,000 కోట్లు రెండు చేరితే 4,23,000 కోట్లు ప్రజలకు చేరిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరే చూసుకోవాలి ఏది మేనిఫెస్టో ఏది విజన్ అని. వాళ్ళది విజను, మాది యాక్షన్. మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము, వాళ్ళని విజన్. ఇది కాక ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట సర్వరోగ నివారణ. ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు, మీరు నాశనం చేసినారు, మీరు వినాశనం చేసినారు. నాశనం వినాశనం ఇది ఎట్లా వస్తుందో కానీ వాళ్ళకి ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే, కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్సే. 3 వర్డ్స్ అంటే 3 పదాలు వాడతారు. పోనీ ఏం జరిగింది? మా ఈనాడు 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈ విధంగా చూద్దాం. మరో శ్రీలంకగా రాష్ట్రం. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. అప్పుల పిడుగు వైఎస్ఆర్ హయాంలో. చేతగాకే అప్పులు. మరి ఇక్కడ కూటమిలో ఒక సభ్యులు